అనే సంఘం ఉన్న సంఘమును గురించి దేవుడు ఇలా రాయించున్నాడు. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం. సార్దీస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నామన్నట్లు పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడువై సావనయున్న మితిలేని వాటిని మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశము పొందితువో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడువై యుండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకుని కొందరు సార్దీస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగునే తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథములో నుండి అతని పేరే మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఈ యొక్క లేఖనపు ఇది 4వ సంఘముగా మనం మాట్లాడుకుంటున్నాం. 4వదంటే 5వదా? 5వ సంఘం. మొట్టమొదటిది ఎఫెసీ సంఘం, 2వది స్మరణ సంఘం, 3వది పెర్గమ సంఘం, 4వది తుయతైర సంఘం, 5వది సార్దీస్. ఈ 5వ సంఘముగా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 5వ సంఘంలో మనము మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటంటే, ఈరోజు ప్రియమైన వారులరా 2వ అంశముగా మనం మాట్లాడుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఆ మొదటి వచనములోనే మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటి అని అంటే, సార్దీస్సులో ఉన్న సంఘ దూతకు ఇలాగూ రాయము. ఎవరికి రాయమంటున్నాడు? ఆ దూతలు అనే దానికి మీకు ఒక వివరణ ఇచ్చాను. గత సంఘము ప్రారంభ దినాల్లో సంఘమునకు వివరించిన సందర్భాల్లో ఏమని తెలియజేశానంటే, దూత సంఘములో ఉన్న దూత అంటే సేవకుడు అని. ఏమని చెప్పాను? సేవకుడు అని. ఇక్కడ రాయబడుతున్న మాటలో సార్దీస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, 7 నక్షత్రములు. ఏంటి అండి? 7 నక్షత్రములు అని మాట్లాడాం కదా. 7 నక్షత్రముల గురించి కూడా మీకు వివరించాను. ప్రకాశించబడుతున్న 7 నక్షత్రములు. ఇక్కడ 7 నక్షత్రములు 7 సేవకులకు పోలిక. అలాగే 7 ఈ దూత కూడా, ఈ యొక్క సంఘపు దూత కూడా ఒక అధ్యక్షుడికో ఒక సంఘ పెద్దకో లేక సేవకుడికో పోలిక ఆ సంఘ దూత అనగా. ఎందుకనంటే ఆ రోజుల్లో సంఘపు ఆ యొక్క పెంతెకోస్తు లేకపోతే దినమున ప్రారంభించబడిన అపోస్తలుల సంఘములో సేవకులు ఉండేవారు కారు. మీకు ప్రారంభంలో చెప్పాను, ఆనాడు సేవకులు ఉండేవారు కాదు. సంఘ పెద్దలే సేవకులుగా నడిపించేవారు. నేటికి కూడా చాలా చోట్ల సంఘ పెద్దలే సంఘాన్ని నడిపిస్తున్నారు. అయ్యగారికి ఎక్కువైపోయినప్పుడు సంఘాలు, అయ్యగారు ఎక్కడో మెయిన్ చర్చిలో ఉంటాడు. కత్మ సంఘాలన్నీ కూడా ఆయన కింద పెద్దలు మాత్రమే నడిపిస్తారు. ఆనాటి యొక్క సిచ్యువేషన్ ప్రకారంగా ఇది నేటి దినం జరిగేది. కొందరైతే వేరే సేవకులు కనుక అక్కడ అమర్చాలంటే ఆ యొక్క వచ్చేవన్నీ ఆయనకే ఇవ్వాలని కూడా కొంతమంది పెట్టట్లేదు. నాయకులను తయారు చేయట్లేదు, సేవకులను సిద్ధపరచట్లేదు. సో కాబట్టి ఇప్పుడు గమనించినట్లయితే 5వ సంఘములో సార్దీస్ సంఘముల గురించి పోయిన వారం వివరణ మనం విన్నాం. సార్దీస్ అంటే ప్రస్తుత నామధేయం సాట్ అనగా పిలువబడుతుంది.
గూగుల్ మ్యాప్ లో ఆ పట్టణాన్ని గురించి మీరు కొడితే సాట్ అని కొడితే ఆ ప్రాంతం పేరు, ఆ పట్టణం పేరు వస్తుంది. సాట్, ఇసాట్ గా పిలువబడుతుంది. అమ్మా రెస్ట్ కూడా తెచ్చారా? మళ్ళీ నేను తెచ్చుకోవాలా? గమనించినట్లయితే సాక్షిగా పిలువబడుతుందని చెప్పాను. ఆ ప్రాంతం బంగారమయమైన ప్రాంతం. అక్కడ బంగారము ఎక్కువగా ఉండేది. ఉదాహరణకు బంగారు సమాధులు అంటేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. అసలు సమాధుల్లో ఎంత బంగారం ఉందో, బంగారం ఆ సమాధుల్లోనే ఉందంటే పెట్టులో, బీరువాల్లో, ఇళ్లలో, ఒంటి మీద ఎంత బంగారం ఉంటుందో. అయితే ఇక్కడ సంఘం దేవునికి విధేయత కాలేదు. ఇక్కడ సంఘం దేవునికి అవిధేయమైన క్రియలు ఉన్నాయి. ఇక్కడ సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చుకోదగిన పరిస్థితులు ఇక్కడ ఏమి లేవు. ఎందుకంటే మనం చదువుకుంటున్న ఆ 3వ ప్రకటన 3వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నప్పుడు 5వ వచనంలో వారి వస్త్రములు 4వ వచనంలో చూడండి. అయితే తమ వస్త్రములు పవిత్రపరుచుకుని కొందరు సార్దీసులో నియతున్నారు. ఎవరున్నారండి? సార్దీసులో కొందరే ఉన్నారంట. అది లెక్కకు అపరిమితము కాదు, పరిమితమే. కొద్ది మంది మాత్రం ఉన్నారు. కదిమ వాళ్ళందరూ తమ వస్త్రములు పవిత్రపరుచుకున్న వారు కాదు. సంఘంలో ఎందుకు చేర్చబడుతున్నారని చెప్పాను. కలంకమైనను, ముడతైనను, డాగైనను, మత్సరమైనను, లోపమైనను అట్టిది మరి ఏది లేకుండా ఇక్కడ మనలను మనము పరిశుద్ధపరచుకోవడానికి, మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ వస్త్రములు అనబడుతున్న మీ హృదయాలను తేటపరిచి పవిత్రముగా దేవుని ఎదుట నిలబెట్టడానికి, అనగా పెండ్లి కుమారుని ఎదుట నిలబెట్టడానికే ఒక మేకప్ మ్యాన్ గా దేవుడు మమ్మలను సిద్ధపరిచాడు అని మాట్లాడుకున్నాను. అయితే ఇక్కడ కొందరు మాత్రమే తమ వస్త్రములను పవిత్రపరుచుకున్న వారు ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. సార్దీసులు ఎవరున్నారు? వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ 7 నక్షత్రముల చేత కుడి పట్టుకుని, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నప్పుడు 7 ఆత్మల గురించి మీకు చెప్పాను కదా పోయిన వారం. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, అవివేకమునకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని పుట్టించు ఆత్మ, భయమును పుట్టించు ఆత్మ, భక్తిని పుట్టించు ఆత్మ. ఈ 7 ఆత్మలు గలవాడు ఆయనలో ఇవన్నీయును కలుగును అని చెప్పేసి ఉండును అన్నాడు. ఆయన ఎవరు అని అంటే నజరేయుడైన యేసయ్య. ఇప్పుడు 7 నక్షత్రముల చేత కుడి చేత పట్టుకున్న వాడు, 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమని అనగా ఆయన ఎవరు? యేసయ్య. యేసయ్య సంఘము గురించి చెబుతాడు. ఏ సంఘం? ఈ 7 సొంత సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వారం అయితే సార్దీ సంఘముల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా 2వ వచనములో, 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీ సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదునని చెప్పి ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే, నీవు మృతుడవే. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న సంగతులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3:1 ఏమంటున్నాడు అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నదంటే ఎవరికి? మనకు కాదండి, సార్దీ సంఘములో ఉన్న కొందరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శారీరకంగా బ్రతికి ఉన్నారు కానీ ఆత్మీయముగా చచ్చిన వారి స్థితిలో వారు ఉన్నారు. పైకి పరిశుద్ధంగా జీవిస్తున్నారు కానీ ఆత్మ నడిపింపలేని స్థితిలో వారు ఉన్నారు. విశ్వాసినంటూనే క్రియలు లేని ఆత్మీయ జీవితం. వారి జీవితంలో ఏమాత్రం క్రియలు లేవు. విశ్వాసిగా పిలువబడుతున్నారు, విశ్వాసకు ఉండవలసిన క్రియలు వారిలో లేవు. మారు మనసుకు తగిన ఫలాలు వారి జీవితాల్లో. విశ్వాసకు ఉండవలసిన ప్రేమ లేదు, విశ్వాసకు ఉండవలసిన జాలి దయ లేదు, కరుణ లేదు, విశ్వాసకు ఉండవలసిన స్వార్థ జాటలు లేవు, విశ్వాసకు ఉండవలసిన మాదిరికరమైన లక్షణాలు లేవు. ఆదివారం వచ్చామా, వెళ్ళామా, పాట పాడామా, వెళ్ళామా, ప్రార్థన చేసామా, వెళ్ళామా. ఆదివారం మాత్రమే భక్తి ముసుగు వేసుకునేవారు
ఆ సంఘంలో ఉన్నారట. అలాంటి వారి కొరకు ఈరోజు మాట్లాడుతున్నాడు. జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, నీవు మృతుడివే. పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నా ఆయన శక్తిని ఆశ్రయించలేని వారు. బలహీనమైన పరిస్థితి, బలహీనమైన పరిస్థితి. పైకి భక్తి గలవారిగానే ఉంటున్నారు, కానీ లోపల ఆయన శక్తిని ఆశ్రయించిన వారిగా లేరు. విశ్వాసులు అంటూనే దేవుని వాక్యానికి లోబడలేని స్థితి, దేవుని మహిమ పరుస్తున్నామంటూనే తనను తాను గొప్పలు చెప్పుకునే వారి స్థితి. నా పేరు బోర్లో వాగించాలి, నా పేరు 10 మందిలో చెప్పాలి, నన్ను నేను కనపరుచుకోవాలి, సంఘానికి నేను ఎంత చేశానో, సంఘంలో నేను ఎలాంటి పాత్రనో, సంఘంలో నేను ఏమై ఉన్నానో, సంఘంలో అసలు నా హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఏమండి, ఎక్కడికన్నా తీసుకెళ్ళి అనుకోండి, మొత్తం హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించవచ్చు అనుకోండి. ఒకవేళ ఒక వ్యక్తిని చర్చిలోకి వచ్చినాక నన్ను తృప్తిపరచడానికి మా అయ్యగారు నుండి మొత్తం, అసలు అయ్యగారు లేకపోతే అయ్యగారు వచ్చి అయ్యగారు తీసుకెళ్లి అయ్యగారేనండి. ఇప్పుడు ఎవరిని కనపరుస్తున్నారు? ఇక్కడ డబ్బు కొట్టాల్సింది అయ్యగారికి కాదు, దేవునికి మాత్రమే. ప్రభువా మాకు కాదు ప్రభువా, కేవలం మహిమ నీకే చెల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పేరుకు మాత్రమే ప్రాణం ఉంది, కానీ జీవితం మాత్రం జీవోత్సవం. ఒక్క మాటలో చెప్పాలంటే వారి ఆత్మీయ బతుకంత వేషధారణ, చెప్పుడు మాటలకు తగినట్లు ఉండదు, వాళ్ళకు పోలికలకు తగినట్లు ఉండదు. వారి భక్తి ఎలా ఉంటుందంటే మాటలకు పరిమితం. దేనికి పరిమితం? మాటలకు పరిమితం. ఏమైనా చెప్పాలంటే ఇచికేలాగా పూర్వం నేనేం భక్తిని చేశానో జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేశానో మొన్న సడన్ గా ఏం చేశానంటే, ఒక స్త్రీల కూడిక జరుగుతుంది మందిరంలో, దైవజన్ వాళ్ళు నడిపిస్తున్నారు. ఒక విశ్వాస ఇంటికి వెళ్ళారు. ఇళ్లలో ఉండి కూడా విశ్వాసులు స్త్రీల కూడికి ఎందుకు రాలేకపోతున్నారు అని ఇంట్లోకి వెళ్ళేటప్పటికి చక్కగా 3 ఆడపిల్లలు, అంటే వారి తోడుకోవడంలో తల్లి, అత్త, అలాంటి ఆడపిల్లలు చక్కగా కుర్చీల మీద కూర్చుని పైన ఫ్యాను, టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని టీవీ ఎదురు కూర్చుని టీవీ చూస్తున్నారు. ఎక్కడ నడుస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను వెళ్ళి, ఏమ్మా కనీసం ఇంత జ్ఞానం లేదా మీకు? మైక్ ఎంత ఓదర పడుతుంది కదా, బుద్ధి జ్ఞానం లేకుండా. అయ్యా ఇప్పుడే కూర్చున్నావు, ఎప్పుడు దాకా పనేం చేసుకున్నావు, మీరు వచ్చేటప్పటికి మేము ఇలా దొరికేసాం. అప్పుడు నేను అన్నాను, యేసు ప్రభు దొంగ గడియలో ఆయన ఎప్పుడు వస్తాడో ఇలాగే వస్తాడో. నువ్వు తాయితీగా కాల్చాబుని కూర్చుంటావు, అలాగే వస్తాడో. వచ్చినప్పుడు నువ్వు సంసిద్ధంగా, అయ్యా ఇప్పుడు వరకు నా దీపం వెలిగింది, అయ్యా ఇప్పుడు వరకు భక్తి చేశానయ్యా, ఇప్పుడు వరకు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానయ్యా, ఇప్పుడు వరకు బాగా నేను ఆత్మస్థితి ఉందంటే సరిపోదు. ఎత్తబడే రోజు నువ్వు ఎలా ఉన్నావు? ముందు భక్తి చేసి ఎవరికి కావాలా? ముందు ఉపవాసం ఉన్న ఎవరికి కావాలా? ఎత్తబడే స్థితిలో నీవు ఎలా ఉన్నావో అంతెందుకు. సిలువలో వేలాడుతున్న దొంగ అప్పుడు దాకా దొంగ బతికాడు. ఏమండి, అది ఎవరికి అవసరం లేదు. ఏం బతికావో, ఎలాంటి బతికావో ఎవరికి అవసరం లేదు. సిలువలో మారు మనసు పొందాడు. అయ్యా నేడు నీవు నీ రాజ్యంలో నన్ను ఈ ధీరుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే. యేసు ప్రభు వెంటనే అతన్ని స్వీకరించి, నేడు నీవు నాతో పరదేశంలో కూడా ఉందివయ్యా అన్నాడు. అంటే ముందు ఏం బతికేవాడు ఇక్కడ అనవసరం. పరలోక రాజ్యానికి ఇప్పుడు ఏం బ్రతుకుతున్నావో అదే అవసరం. ముందు భక్తి గురించి చేద్దాం. ముందు అసలు నేను ఆ రోజు మా నాన్న అసమానం అనేవాడు, ఆ బండి లేదు నేను వెళ్ళాలంటే, ఆ రోజుల్లో ఏలూరు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ రోజుల్లో తోకల పెళ్ళి వెళ్ళిపోయేవాళ్ళు నడుచుకుంటా. ఇప్పుడు వెళ్ళమని ఆ అన్నవాళ్ళని ఇప్పుడు వెళ్ళమనంటా నేను. ఇప్పుడు వెళ్ళావు కదా, ఆ రోజుల గురించి మనకెందుకు? ఆ రోజు వెళ్ళావు నడుచుకుంటా, ఆ రోజు చేసావు. కానీ ఈ యొక్క టెక్నాలజీ బైక్లు సైకిల్ వచ్చిన తర్వాత ఇవి ఎక్కడి నుంచి ఆ మూలన ఆ ఇంటికి వెళ్ళాలంటే కూడా నడుచుకుంటా వెళ్ళాం. ఒకవేళ నడుచుకుంటా నేను వెళ్ళినా సరే
25 మంది అడుగుతారు, అయ్యా నడుచుకుంటే వెళ్తున్నాను, నేను తింటున్నా, నడుచుకుంటే వెళ్తారు, బండి ఏమైంది, ఇగో వీళ్ళు ఎక్కువ అయిపోతారు. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఆ రోజుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ రోజులు కాదు, ఈ రోజుల గురించి మాట్లాడాలి. కాబట్టి దయచేసి గమనించండి, భక్తి అనే దాని గురించి. ఒకవేళ అలా నడిచింది నిజమే, వారు పూర్వం అలా కష్టపడ్డారు, మోసారు, చేశారు, వారి యొక్క ప్రయాస ఈ రోజున మనలను ఇలా ఉంచింది, ఈ స్థితిలో ఉంచింది. కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు, కానీ భక్తి గురించి మాట్లాడుతున్నాను. భక్తి అనేది ఎప్పటికప్పుడే నూతనంగా క్రొత్తగా ఉంటే మాత్రమే మనం ఆత్మీయ జీవితంలో వెలిగించబడుతున్న వారుగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారణ వంటి జీవితం మనకు ఉండడానికి వీల్లేదు. ఈరోజు పెదవులపైనే వారి ప్రేమ ఉంటుంది, కానీ హృదయంలో వారికి ప్రేమ ఉండట్లేదు. పెదవులకు మాత్రమే పరిమితం అయిపోయింది ప్రేమ, హృదయం మాత్రం చెడిపోయి ఉంటుంది. అయితే హృదయం దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అంటారు. మరి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, హృదయంలో ఉన్నది వేరైనా పైకి మాత్రం నటించేది ప్రేమగా ఉంది. ఇక్కడ హృదయం దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటారు, కానీ దానికి భిన్నంగా మా ప్రజలు ఎలా ఉన్నారంటే, హృదయంలోనేమో లోపలంతా కపటం, లోపలంతా ద్వేషం, లోపలంతా పగ, లోపలంతా కుట్ర, లోపలంతా పాపం, పైకి మాత్రం అసలు ఏమి నటించేస్తారో నోటితో. ఆత్మీయమైన మాటలు, ప్రేమపూర్వకమైన మాటలు, ప్రేమ కలిగించే మాటలు లోపల వేరే ఉంటాయి, మనం చూడకపోవచ్చు, కానీ చూచేవాడు వాని క్రియలకు జీతం ఇచ్చెదనన్నాడు. వాని క్రియలకు జీతం ఇచ్చెదనన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విచిత్రం ఏంటంటే, హృదయంలో ఉన్నది వేరైనా పైకి మాత్రం నటించేది ప్రేమ. అసలు నటించడంలోనండి మనమే సాటి, మనకెవరు లేరు పోటీ. అబ్బా ఏం చెప్పారండి కదా, నటించేద్దాం. అసలు ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ప్రేమ లేకపోయినా, ఏమండి, చాలా మంది ప్రేమ లేకుండానే నేటి దినాల్లో కాపురాలు చేస్తున్నారు. నేటి దినాల్లో ప్రేమ లేకుండానే అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారు, లోపల వేరేది ఉంటుంది. మీరు గమనించారా, యాకోబు ఏశావులు వాళ్ళ అమ్మ అసలు ఎలా పెంచిందో, ఒకటికంటే ఒకటికి ద్వేషంగా పెంచింది. అమ్మకొక కొడుకు, నాన్నకొక కొడుకు, నాన్నకేమో పెద్దోడు, అమ్మకేమో చిన్నోడు. అబ్బా ఏం పెంచారండి. అక్కడి నుంచి ఇప్పుడు కూడా అలాగా తగలట్టే రోజులు. చాలా మంది పెద్ద కూతురునే ఒకరు ప్రేమిస్తే మళ్ళీ పైకి మాట్లాడటం తెలుసా, యావండి కన్నబిడ్డలు కాదా, బిడ్డలు కాకుండా పోతారా, ఇద్దరు సమానమేనండి అని అంటారు. మళ్ళీ ఇంకోసారి అడిగితే అంటారు, తరుగులో ఉన్నవాడిని ఎక్కువ ప్రేమించమండి. అదే నోరేమో సమానమే అన్నావు, ఇంకొకసారి ఏమో తరుగులో ఉన్నవాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటున్నావు. పైకి ఒకటి, లోపల ఒకటి. ఇలాంటి వ్యక్తిత్వాలు నేటి దినాల్లో ఉండిపోయి మనకు అలవాటు అయిపోయినాయి. ఇవన్నీ కూడా లోపల ఒకటి ఉంచుకుని పైకి ఒకటి మాట్లాడతాం. ఈ రోజున మనకు అనిపిస్తుంది, ఒకరోజు అసలు నువ్వేనా ఇలా చేస్తుంది, అసలు నేనేనా అలా చేసింది, అసలు నేనేనా అలా మాట్లాడింది, అసలు నేనేనా అలా ఉన్నదని అవాక్కైపోయే రోజు దేవుడు నిన్ను అర్థంలో మొత్తం అంతా మన క్రియలు చూపించబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి తగినట్లుగా మనకు పేరుకు మాత్రమే కాదు, నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. పోయినసారి జ్ఞాపకం చేశాను, గాంధీజీ గారు ఒక మాట అన్నారని, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ కెనాట్ లైక్ క్రిస్టియానిటీ అని చెప్పి ఆయన యొక్క పుస్తకంలో రాశారు. నాకు క్రీస్తు అనుచరులు, క్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే అస్సలు ఇష్టం లేదు అని అన్నాడు. క్రీస్తు నడిపింపు ఇష్టమే, క్రీస్తు అనుచరులు ఇష్టమే, క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే అస్సలు ఇష్టం లేదన్నారు. కారణం ఏంటో తెలుసా, ఆ క్రైస్తవులు అనబడిన వారు క్రీస్తుకు తగినట్లుగా నడుచుకోకపోవటం, ఆ క్రైస్తవులు అనబడిన వారే లోకంలో ఉన్న వారి కంటే ఎక్కువగా పాపిష్టి క్రియలు చేయటం, ఆ క్రైస్తవులు అనబడిన వారు పేరుకు తగిన భక్తి వారు చేయకపోవటం. కనీసం నేను క్రైస్తవుడిని ఇలా ఉండకూడదు, క్రైస్తవుడిని అక్కడ కనపడకూడదు, క్రైస్తవుడిని అది తినకూడదు, అది తాకూడదు, క్రైస్తవుని అలా ఉండకూడదు అని నీకు తెలియట్లేదు, కానీ లోకల్ వాళ్ళకి తెలుసు నువ్వేం తినకూడదో, నువ్వేం తాకూడదో, నువ్వు ఎక్కడ ఉండకూడదో, నువ్వు ఎలా ఉండకూడదో, నువ్వేం మాట్లాడకూడదో.
వాళ్ళకి తెలుసు. అందుకే భక్తి ఆ దెబ్బలాడుకుని చేతులు ఊపుకుని అలాంటిదానా ఇలాంటిదానా నాశనం అయిపో దెబ్బ అయిపోయినప్పుడు పెద్ద బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోతుంటే చర్చికే అని చెప్పేసి అంటారు. ఎందుకో తెలుసా? బైబిల్ ఇచ్చుకెళ్ళే వాళ్ళు ఇలా ఉండకూడదు అని వారికి తెలుసు. అందుకే వెంటనే ఏమి ఎత్తుకొస్తారంటే బైబిల్ ఎత్తుకొస్తారు. అది నీకు తెలియట్లా. తొందరపాటులో నీకు ఉద్రేకతలో నీలో నుంచి అరుంధతి వచ్చేస్తుంది, కానీ అసలేం రావాల్సిన అరుంధతి కాదు, క్రీస్తువతి రావాలి. హల్లెలూయా. అలాంటి భక్తి జీవితం మనం చేయలేకపోతున్నాం. వేషధారణ లోపల ఒరిజినాలిటీ ఇంకోటి ఉంది మనలో నుంచి. అసలు నువ్వే ఒరిజినాలిటీ నిన్ను చూడాలంటే గొడవలో చూడాలా, ఒరిజినాలిటీ నిన్ను చూడాలంటే కోపం వచ్చినప్పుడు చూడాలా, ఒరిజినాలిటీ చూడాలంటే నువ్వు అరుచుకుని నోరేసుకుని మీదాడిపోయేటప్పుడు చూడాలా, ఒరిజినాలిటీ చూడాలంటే ఒక్కసారి బైబిల్ పక్కనెడితే అన్నప్పుడు చూడాలా. అలాంటిది కాదండి. నీ లోపల ఉండడానికి వీల్లేదు. నువ్వు పైకి ఎంత మాదిరిగా ఉంటున్నావో, మందిరంలో ఎలా కనబడుతున్నావో గొర్రెవలే అలాగే గొర్రెవలే ఉండిపోవాలి. ఒక్కొక్కసారి పులి అయిపోతాం, మనం సింహం అయిపోతాం, ఒక్కొక్కసారి కాంట్రింగ్ చేస్తాం. తప్పు సోదరి, మనలో మన మార్పును బట్టి మన ఎదుటి వారు మారాలి, మన భర్త మారాలి, మన భార్య మారాలి, మన తల్లిదండ్రులు మారాలి, మన బిడ్డలు మారాలి. అలా మార్పు లేకుండా నువ్వు చేసే భక్తి ఎంతైనా శూన్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి భక్తి గల వారిగా నటించడంలో మనకు మనమే సాటి, హృదయమంతా కక్షలు కార్పుణ్యాలతో నిండిపోయి ఉన్న వారముగా ఉంటున్నాం. కానీ పైకి మాత్రం వందనాలండి, ప్రైజులు అండి అని సేకరణలు ఇచ్చుకుని వాటేసుకుని మనుషుల ముందు నీవు ఎంతగా నటించినా అవతలి వాడు నీకంటే బాగా నటిస్తాడు. కానీ ప్రభు కావలసిన నటన జీవితం మాత్రం కాదు, ప్రదర్శన కాదు. దేవునికి నీ ఒరిజినాలిటీ జీవితం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు నీకోసం చచ్చిపోతాను ప్రభు అన్నాడు. పేతురు, సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సిమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రాణమైన ఇచ్చేత ప్రభువా అన్నాడు. అది ఎక్కడ వరకు? కంఠంలో నుంచి పైకి మాత్రమే. యేసుప్రభు వారు పట్టుకున్నాక ఏసెవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు, ఏసెవరో నాకు తెలియదు అని చెప్పేసి అని అన్నాడు. ఏసెవరో తెలియదు అన్నాడు, కానీ పైకి మాత్రం ఏమన్నాడు? నోటి మాటతో అబ్బో కొందరు మాటలండి అసలు అన్నం కూడా పెట్టం, అసలు వాళ్ళు కడుపు నిండిపోతాడు మాటలు. నీ కోసం ఎక్కడికైనా అప్పుడప్పుడు భార్య భర్తలు సరదాగా మాట్లాడుకుంటారు. ఏమండి నాకు ఏమైనా అయిపోయి చచ్చిపోతే మీరు ఏం చేస్తారండి అని అడుగుతాను భార్య. పెచ్చదానా, నేను కూడా చచ్చిపోతాను, నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను, నువ్వు వచ్చిన వెంటనే నేను చచ్చిపోతాను అంటాడు. కానీ 6 రోజులకు ఇంకొక పెళ్లి చేసేసుకుంటాడు. చచ్చిందేమో కాటికి పెద్ద, ఉన్నోడేమో ఊరికి పెద్ద, ఎవడ దారాడిది. కానీ బయటికి పైకి మాట్లాడేమంటాడు, పెద్దదాన నువ్వు లేకపోతే నేను బతకలేను అంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేవే? హల్లెలూయా. మీ ఆయనలు చాలా మంచోళ్ళు, ఈయన గురించి నేను అసలు మాట్లాడట్లా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 7వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. యేసుప్రభు వారు ముందే తెలుసు, వారి పెదవులతోనంట నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం అయితే దేవునికి దూరంగా ఉందట. సామెతలు 26వ అధ్యాయంలో, సామెతలు 26, 23 త్వరగా 23. చెడు హృదయమును ప్రేమ కలిగిన మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. ఎలాంటిదంటండి? చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండటంట మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. మీరు చూసారా? ఈ మధ్యలో చైన్లు ఉంటున్నాయండి, చైన్లు గొలుసులు మెడలో అచ్చం బంగారమే, అది ఎలిసేదాకే పైన పోతేదంతా. ఒరిజినాలిటీ దాంది కాదు, అది నటించేది. నిజంగా నేను బంగారు చేయనని చెప్పి ఎలిసిపోయేదాకా అది నటించేది. ఎలిసిపోయినాక తెలియదు దాని అసలు రంగు.
బంగారం దొబ్బుకెళ్ళిపోయాడు కూడా నేను ఒక్కొక్కసారి ఆడు బంగారం వరకు లాక్కెళ్ళిపోతాడు. ఈవిడేమో ఎట్టుకెళ్ళిపో, అది బంగారం ఏమి కాదు అని చెప్పి హాయి కొట్టదు. ఆ తీరా చూస్తే బంగారం కాదని ఆడికి తెలిసింది, కానీ ఆడిని ఏమని మోసపరిచింది? అది బంగారం అనే అనుకునేటట్లుందా అర్థం. అలాగే మనం కూడా ప్రేమ గల మాటలు ఎలా ఉంటాయంటే అబ్బబ్బబ్బా వెళ్తాం, దేని ఒలికించే మాటలు మాట్లాడతాము, ప్రేమ గల మాటలు. హల్లెలూయా. అలాంటి యొక్క చెడు హృదయమేమో చెడిపోయింది, మాటలేమో ప్రేమ గల మాటలట. అందుకని అక్కడ అంటున్నాడు కదా, అలా పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానం అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయం చెడిపోయి ఉండి నీ మాటలు ప్రేమ గల మాటలైతే కాదు కావాల్సింది. ఆయనకి పోతేసిన బంగారం కాదు, ఒరిజినల్ బంగారం కావాలి. నీ హృదయం ఒరిజినల్ గా ఆయనకు ఉండాలి. నీ హృదయంలో యేసయ్య మార్పును కావాలి. చూద్దాం యెహెజ్కేలు 33వ అధ్యాయం. యెహెజ్కేలు 33వ అధ్యాయం 31 వచనం. నా జనులు రాదగిన విధముగా వారి నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఇంకా ముందుకు చూద్దాం గాని ఇక్కడ చూడండి చక్కగా మాట్లాడాడు. నా జనులు రాదగిన విధముగా వారిని యొద్దకు వచ్చి, వారు వస్తారంట, బానే సన్నిధికి వస్తారంట, వచ్చి కూర్చుంటారంట, కానీ నా జనులైనట్టుగా నీ ఎదుటే కూర్చుంటారు. ఏమండి, అచ్చ యేసుప్రభు బిడ్డలాగే కూర్చుంటారంట, విశ్వాసులుగానే కూర్చుంటారంట. కానీ వారు కూర్చున్నది ఎలాగంట? దేవుని వాక్యము మార్పు చెందే జీవితం కొరకు కాదట. నీవు కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి వాళ్ళేమి ప్రవర్తింపరు. హల్లెలూయా. వాక్యం వింటారంట, కానీ వారేమి దాన్ని అనుసరించి ప్రవర్తింపరట. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుతారంట, కానీ వారి హృదయములు మాత్రం లాభాన్ని మాత్రం అపేక్షిస్తారంట. చూద్దాం మరొకటి వచ్చిన. నీవు వారికి వాయిద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకుంటారు. మనం ఎంత డబ్బులు కొట్టి ఎంత ఆరాధన చేసినా పింక్ మీదో లేకపోతే కూరాయి మీద వెళ్ళిపోయినట్లు అవి వెళ్ళిపోతే తప్పితే వాళ్ళు ఏమి స్పందన ఉండదు. హల్లెలూయా. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొక్కడు ఉండినని తెలుసుకోదురు. చూడండి, ఇక్కడ ఎంతమంది సేవకుల ద్వారా నీవు మాట్లాడి ఉంటావు, దేవుడు మాట్లాడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక్కసారి ఆలోచించి నీ జీవితంలో నీవెన్ని ప్రసంగాలు విన్నావు, లేకపోతే ఎంతమంది సేవకుల ద్వారా ప్రభువు నీతో మాట్లాడి ఉంటారు. నీ జీవితంలో మాత్రం ఏమి లేదంటే ఆ వాక్యానికి, ఆ సేవకుల ప్రసంగాలకు తగినట్లుగా మార్పు లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన మధ్యకాలంలో పోయిన బుధవారం నాడు పులపార చర్చి యానివర్సరీ జరిగింది. పులపార చర్చి యానివర్సరీ జరిగింది. ఏమంటారు, వార్షికోత్సవం. అయితే పెద్ద పెద్ద సేవకుల పేర్లు చెప్పారు, పెద్ద సేవకుల పేర్లు చెప్పారు తీసుకురమ్మని. ఒక ఆయన 20,000 అన్నాడు, ఒక ఆయన 10,000 15,000 అన్నాడు. డబ్బు అడుగుతున్నారు. అమ్మో, మనకు అంత అవసరం లేదులే, అసలు డబ్బులు అడిగే వాళ్ళు అసలు అవసరం లేదు అనుకుని ఏదో మాదిరికరంగా మొన్నే ఒక 20 రోజుల క్రితం దుబాయ్లో ఒక 1 నెల రోజులుండి అక్కడ అద్భుతమైన ప్రసంగాలు చేసి హోలీ యంగ్ టీమ్ జాన్ వెస్లీ గారు రాజమండ్రి వారి చర్చిలో దుబాయ్, అబిదాబా అనే ప్రాంతాల్లో అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ప్రసంగించి ఒక 1 నెల రోజులు ఉండి వచ్చింది ఆమె. మొన్న అక్కడికి వచ్చారు సిస్టర్ అర్చనా రెడ్డి గారు. ఆమె ప్రసంగాన్ని ఆ రోజు మాట్లాడారు. చాలా అద్భుతమైన రీతిలో వారి సాక్ష్యాన్ని చెప్పారు. చాలా మంది కంటనే కన్నీరు పెట్టుకున్నారు. చాలా మంది ఆత్మీయముగా వాక్యం చేత బలపరచబడ్డారు. కానీ వారు కావాల్సిన వాక్యము కాదు, వారు కావాల్సింది ఎవరంటే పెద్ద సేవకుడు కావాలి, పెద్దగా వాళ్ళు పోస్ట్ చేయాలి, పెద్దగా ఘనంగా చేసేవని పేరు కావాలి, పెద్ద
పెద్దగా భోజనాలు పెట్టాలి, పెద్దగా చేయాలి, ఇవన్నీ కావాలి. కానీ మనకి అక్కడ ఏ వాక్యం మన హృదయాలు మన జీవితాన్ని మార్చివేసింది అనేది మాత్రమే దేవునికి కావాలి. అక్కడ మీటింగ్స్ పెద్దగా పెట్టావని పక్కనోడు మాట్లాడుకోవడం కాదు దేవునికి కావాల్సింది. లేకపోతే వాల్ పోస్టర్లు వేసి పెద్ద సేవకుని తీసుకొచ్చావని కాదు, లేకపోతే ఎంత ఖర్చు పెట్టావు ఎంత తిన్నావని కాదు. దేవునికి కావాల్సింది వాక్యం నీలో పడి వాక్యానికి తగినట్లు మార్పు కావాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో మార్పు ఏమి, ఎంతమంది సేవకులు బోధించినప్పుడు కూడా మార్పు ఏమి లేదు కదా. కారణం ఏమై ఉంటుంది అని అంటే వారు విని విడిచిపెట్టేస్తున్నారు. నీ భక్తి 4 గోడలకు మాత్రమే పరిమితం అయిపోతుంది. మందిరంలో ఉన్నప్పుడు అక్కడ ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా నటిస్తున్నా, బయటకు వచ్చాక లోకంలో ఎలా కలిసిపోవాలో అలాగే కలిసిపోతున్నా. హల్లెలూయా. ఒక ఆయన ఒక మాట చెప్పాడు ఇలాగా, ఏమనంటే వాళ్ళ పనికి వెళ్ళిన వారిలోనట బూతులు పాటలు పాడతారట, బూతులే మాట్లాడతారంట. ఆడవాళ్ళు ఉన్నా సరే పచ్చి పచ్చిగా మాట్లాడతారంట ఉంటారంట. ఆయన ఇలా చెప్పాడు. ఆయనకి క్రైస్తవులు అంటే అంత ఇష్టమే ఉండదు. వాళ్ళు ఏం చెప్పారో నాకు చెప్తా ఉంటారు. ఏం చెప్తాడంటే, ఏమంటాడంటే, మీ క్రైస్తవులే బూతులు అసలు మామూలుగా మాట్లాడరు, ఆలయ చర్చిలో పైకి మైకలు అన్నట్టు వినపడేటట్లు భక్తి పాటలు పాడేస్తారు, బోడు పాటలు పాడతారు ఆలే. కానీ మా వాళ్ళు మాట్లాడతారండి అదే నోటుతో, పెంట నోటుతో ఏం మాట్లాడతారంట, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతారు. నోటికి అడ్డు అదుపు ఉండదట. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఉన్నారు కానీ ఇలా మాట్లాడుతున్నాను, కానీ పాస్టర్ గారు లేకపోతే నేను అసలు ఎలా మాట్లాడేవాడిను. వేషధారణ అంటే పాస్టర్ గారికి ఒక నీకు అడ్డా అంటే, ఆయన ఉన్నప్పుడు ఒకలాగా ఆయన లేనప్పుడు ఒకలాగా అంటే నీది వేషధారణ జీవితమా? నువ్వు నటించే జీవితం ఎంతకాలం చేస్తావు? అంటే మందిరంలో దైవ సేవకుడు ఉండగా, ప్రార్థనలో ఉండగా, లేకపోతే ఆ కూడికి మాత్రం నీ అంత నటింపు జీవితం మరొకటి లేదు. మరి అదే నోటితో బయటకు వెళ్ళి అబ్బా దరిద్రపు మాటలన్నీ మాట్లాడుతున్నావు. మొన్న మా పాప ఇలాగే మా బాబు దగ్గర చిన్న మాట మాట్లాడింది, చిన్న బూతు మాట్లాడింది. లోపల తీసుకెళ్లి ఆ బెల్ట్ తో చాలా దెబ్బలు కొట్టి ఒళ్ళంతా హోనం చేసి అప్పుడు తీసుకొచ్చాం. ఆవిడ మా అన్నయ్యలు అడిగారు, దీనికే ఇంతగా రియాక్ట్ అవ్వాలా అని. అంటే మనుషుడు నేను రియాక్ట్ అవ్వకపోతే పైవాడు రియాక్ట్ అయితే మరొకలాగా ఉంటది. నేను కొట్టేవాడు లేక, నేను తిట్టేవాడు లేక, నేను అడిగేవాడు లేక ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నావు, ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నావు, ఇష్టానుసారంగా నీ జీవితం జీవిస్తున్నావు. ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా వేషధారణ జీవితం, భక్తి తగిన జీవితం లేదు, ఆత్మీయత తగిన జీవితం లేదు, లేకపోతే మారు మనసుకు తగిన జీవితం లేదు. ఇన్నాళ్ళు క్రైస్తవులు జీవిస్తున్నా ఎదుటి వారికి మాదిరి లేదు, మార్పు లేదు, ఎదుటి వారు అనుసరించదగిన విధముగా నీ జీవితం లేదు. నీవు ఎదుటి వారికి ఏ మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నీ ఎదుటి వారికి ఏ విధమైన ఆత్మీయ జీవితం జీవించే వారికి మాదిరిగా ఉందాం అనుకుంటున్నావు? క్రైస్తవ్యానికి వెళ్ళి, భక్తికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి, పాటలు పాడి, ప్రార్థన చేసి, మారు మనసు పొంది, బాప్తిజం తీసుకుని ఏమి నేర్పిస్తున్నావు? ఏమి సమాజానికి ఇస్తున్నావు? ఏం మార్పు నీ వల్ల? ఏం ఉపయోగం నీ వల్ల? ఏం చేస్తున్నావు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న ఈరోజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా నటిస్తున్నావు. బయటకు వచ్చాక లోకంలో కలిసిపోతున్నావు కదా, లోకస్తుని వల్ల జీవించేస్తున్నావు కదా, ప్రత్యేకించబడిన జీవితం నీలో లేదు కదా. అయితే నీ బలమున్నా ధనమున్నా ఈ లోకంలో సర్వస్వం కలిగి ఉన్నా, ప్రభు మాత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా జీవోత్సవమే అంటున్నాడు. మనుషులు నిన్ను మెచ్చుకుంటున్నారు. నీకున్న అంగ వైభవాలను చూసి, నీకున్న పేరును చూసి, నీకున్న ఆస్తిని చూసి, నీకున్న పలుకుబడిని చూసి, నీకున్న కుటుంబాన్ని చూసి, నీకున్న పరిస్థితులను చూసి మనుషులైతే మెచ్చుకుంటున్నారేమో కానీ దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నారు? నువ్వు జీవోత్సవానివే. దెర్ ఈస్ నో యూజ్. నీ వల్ల దేవునికి ఉపయోగం ఏమీ లేదు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతుడవే, మృతురాలువే. ఆత్మీయ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్నావు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ప్రయోజనం, మృతము అని ఎరుగువ అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రజల దగ్గర భక్తి పరులు అని చెప్పుకోవడానికి భక్తిని నటిస్తారు, కానీ దేవుని శక్తిని మాత్రం ఆశ్రయించరు. అసలు దేవుని శక్తికి ఏంటో కూడా వారికి తెలియదు, ఏంటో కూడా వారికి తెలియదు. ఇలాగే ఒక ఆమె ఇక్కడ భక్తిగా మా దగ్గరలో హ్యాండ్ ఓవర్ లో మంచిగా ఆత్మీయంగా జీవిస్తా ఉంది.
ఆమె అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు. సంఘంలో వాళ్ళే ఉద్యోగం రీత్యా విసన్నపేట సైడ్ వెళ్ళి ప్రార్థించుతామని వాళ్ళ దగ్గరికి పోయినాం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ మాత్రం ఆభరణాలు ఏమి లేకుండా బొట్టు గిట్టు లేకుండా ఉన్నారు. అక్కడికి వెళ్ళినాక అవన్నీ వాళ్ళ ముఖాల్లో ఉన్నాయి. వారిని ముఖాలు చూడటమే అనిపించింది. మరి అక్కడ ఒకలాగుండి ఇక్కడ ఒకలాగున్నారు ఈ మీలు అని అనుకున్నాం. వందనాలమ్మా అని చెప్పాం. మొట్టమొదటిగా సింగం మీదకి లేకుండా ఇలా కూర్చారు. అంటే సేవకుడు కనపడాల్సింది ఒకలాగా, సమాజానికి కనపడాల్సింది ఒకలాగా. దైవజనుడు అర్చనారెడ్డి గారు మొన్న వచ్చి దేవుడు నాలో లోపాలు ఏంటయ్యా అని చెప్పి కన్నీరు కార్చి నా గర్భఫలం కొరకు, నా జీవితంలో ఉన్న విషయాల కొరకు, లేకపోతే నేను నా పరిస్థితి ఇలా అయిపోవడానికి కొరకు ఏంటయ్యా అని చెప్పి ఆలోచించినప్పుడు, నేను అమ్మ నాన్న లేని అనాథను కదా, దిక్కుముక్కు లేని దాన్ని కదా, నా భర్త 7 వారాల నగలు నాకు కొన్నాడు, వాటిని అలంకరించుకుని నేను అందరికి షోకేస్ బొమ్మలాగా చూపించుదామని ఆలోచన నా హృదయంలో ఉండి నేను మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా జీవించడం మొదలు పెట్టాను అని చెప్పింది. నేను ఏమంటానంటే, వేషధారణ వద్దు, బొట్టెట్టుకోకూడదని బైబిల్ ఎక్కడా లేదు. నీ ఇష్టంతోనే బొట్టు తీసావు, తీకుపోయిన మందిరానికి రావచ్చు. నువ్వు ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండటమే తప్పు. ఇక్కడ ఆభరణాలు మందిరంలో ఏం వేసుకోకుండా ఉన్నావో అలాగే లోకల్లో కూడా ఉండాలి. నువ్వు ఏం వేసుకుంటున్నావో ఇక్కడ అవి లోకల్లో కూడా వేసుకో. లోకంలో ఏం వేసుకున్నావో అక్కడ కూడా వేసుకో. కానీ ఇక్కడ కనపరిచేదేమో భక్తి జీవితం, అక్కడ కనపరిచేదేమో లోక జీవితం. అది వేషధారణ అని చెప్తున్నాను. అర్థమవుతుంది కదండి మీకు? నువ్వు పెట్టేసుకుంటే డైరెక్ట్ పెట్టేసుకో, చిన్నదేనండి, చిన్న స్టిక్కరేనండి. నన్ను కన్విన్స్ చేయవసరలా. నువ్వు కమిట్మెంట్ చేసావు దేవునికి, నేను తీసేస్తా, నేను తీసేసావు. నీ ఇష్టమే. నేనేమన్నా తీయమన్నాను వచ్చి? నేను ఎవరికలా చెప్పనే, నువ్వు ఇలా బట్టలు వేసుకో, నువ్వు ఇలా ఎట్టుకో, ఇలా చేసుకో అని చెప్పలేదు. నీ ఇష్ట ప్రకారంగా తీసావు. ఒకసారి అవి వద్దనుకున్న తర్వాత కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడకబడిన పంది మరలా బురదలో దొరలాడినట్లు ఈనాటి తరం ప్రజలు అని చెప్పి పేతురు గారు అంటున్నాడు. నేను కాదు బాబాయ్. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి పరులు అని చెప్పుకుంటూ భక్తి నటిస్తారు, కానీ దేవుని శక్తిని మాత్రం వారు అస్సలు ఆశ్రయించరు. అసలు దేవుని శక్తి ఏంటో కూడా తెలియదు. ఆశ్రయించడానికి, నటించడానికి అలవాటు పడి జీవించడం మర్చిపోయిన జీవితాలు అవే జీవోత్సవాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఒక్క మాటను తెలియజేస్తాను. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి నేను విముఖుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండి లోపలేమో కుయుక్తిని కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉండుము. హల్లెలూయా. పెంట కుప్పల మీద జీవించాల్సిన మనలను మింట పైన గనులుగా జీవింప చేస్తున్నాడు. నేటి దినాన్ని సమృద్ధినిస్తూ, ఆరోగ్యాన్నిస్తూ, ఆయుష్నిస్తూ మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు. అసలు దావీదులాగా మనం పూర్వం పోల్చుకోవాల్సి వస్తే అసలు మన జీవితం ఏ పాటిదండి? ఏ పాటిది? ఉదాహరణకు యాగనమెల్లి అనే ప్రాంతానికి అసలు ఎంత వెలుగు వచ్చింది. ఇప్పుడు గతంలో అసలు యాగనమెల్లి అంటేనే పిల్లనిస్తాననేవారు కాదు. ఊరు లేదు, దారి లేదు, అసలు ఏమి లేదు, దిక్కుమొక్కు లేదు అనేవారు. కానీ యాగనమెల్లి నుంచి ఒక పిల్లను దొరికిద్ది అంటావని చెప్పి కారాడిపోయేవారు చుట్టూ ఉన్నారు. ఒక ఆడపిల్లని యాగనమెల్లి అమ్మాయి దొరికిద్దా? లేదు యాగనమెల్లి అబ్బాయి ఏమన్నా కుర్రాడు ఉంటాడా ఇద్దాము అనుకునే వాళ్ళు తయారైపోయే స్థితిలో ఇప్పుడు యాగనమెల్లి ఉండడానికి పూర్వానికి ఇప్పటికి తలుచుకుంటే అసలు సంబంధమే లేదు. దేవుడు ఈ గ్రామాన్ని మింట పైన నిలబెట్టాడు, ఘనముగా ఉంచాడు. ఆ ఘనముగా ఉంచిన గ్రామంతో పాటు మనల్ని కూడా ఘనంగానే దేవుడు చేయించాడు. కనుక గనులైన మనలను గనులుగా ఎంచిన దేవునికి ఎల్లప్పుడు మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో ఉండాలి. కాబట్టి ప్రభు ఏమంటే సుఖభోగాలకు అలవాటు పడిన మనం ఏం చేస్తున్నామంట?
జీవితం అంటే ఇదేనని, జీవించడమే దీనికోసమని, దానికోసమని ప్రయాసపడుతూ సుఖభోగాలకు అలవాటు పడిపోయి అప్పులు చేసి తిప్పబడుతూ ఉన్నాం అంతే తప్ప శాశ్వతమైన జీవాన్ని గురించి అసలు తలంపే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే దాని కొరకు వస్త్రాలను తెలుపు చేసుకునే ప్రయత్నాలే లేవు. ఆత్మీయ జీవితం పవిత్రపరుచుకుని లోపల ఒకలాగా బయటకు ఒకలాగా జీవించాల్సిన జీవితం కాదు. ఒకేలాగా మనం లోపల బయట కూడా బంగారంలాగా ఉండాలని చెప్పేసి అనుకునే ఆలోచనే రావడం లేదు. కాబట్టి 1 తిమోతి 5:6 అంటాడు కదా, 1 తిమోతి 5:6, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును. హల్లెలూయా. నేటి దినాల్లో ప్రాణం అండి సుఖాలకు అలవాటైపోయింది. దేనికి అలవాటైపోయింది? సుఖాలకు అలవాటైపోయింది. పూర్వం సేవకులు ఏమని చెప్పేవారంటే, తాటాకు పందిర్లు వేసి మీటింగ్లు ఎడితేనంట అప్పుడున్న విశ్వాసులు 3 రోజులు అక్కడికి వెళ్ళి ఉండిపోయేవారంట. ఆ తాటాకు పందిర్ల దగ్గర అక్కడే ఉండిపోయి, అక్కడే తినేసి, అక్కడే ఉండిపోయి ప్రార్థన చేసుకుని 3 రోజులు దేవునితో గడిపొచ్చేవారట. ఇక్కడ 3 రోజులు కాదు, 3 గంటల్లో ఎప్పుడు వెళ్ళిపోద్దామా అని చూసే సుఖభోగాలకు అలవాటు అయిపోయాం. ఎక్కువగా నుంచోలేం, ఎక్కువ కూర్చోలేం, ఎక్కువగా వినలేం, ఎక్కువగా చూడలేం. మన వల్ల అసలు ఏమి కారణం ఏంటంటే మన తప్పు కాదు, మన సుఖభోగాలు తప్పు. ఆ రోజుల్లో మా నాన్న నడిచెళ్ళిపోయి అన్నాడు, కానీ నడిచెళ్ళిపోవడానికి గల కారణం ఏమి లేదు కాబట్టి. ఇప్పుడు సుఖభోగాలు, బండి వచ్చింది, కారు వచ్చింది. కాబట్టి ఏలూరు వెళ్దాం హాస్పిటల్ కంటే బండి అసలు ఒప్పుకోవట్లేదు ఈ రోజుల్లో. కారు చెప్పా, కారు తీసుకులా అంటున్నారు. ఏమండి ఈ రోజుల్లో పరిస్థితి లేదండి. అలో అని కొడితే అంబులెన్స్ వచ్చేది. ఈ రోజు బండి మీద తీసుకెళ్ళిపోయేలాగున్నా, కారు మీద బండి మీద కారు మీద అంబులెన్స్ మీద తీసుకెళ్ళిపోయామంటే కాలు చేతులు పని చేయట్లేదని అర్థం. కానీ ఈ రోజుల్లో సుఖభోగాలు అలవాటు అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కువగా కూర్చోలేకపోతున్నాం కారుల మీద, ఎక్కువగా నుంచోలేకపోతున్నాం బస్సుల్లో. ఇలాంటి ఒక పరిస్థితులు మానవులకి వచ్చేసింది. కాబట్టి ఏమన్నా సుఖభోగాలు యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు సచ్చినదై ఉండును అని అంటున్నాడు. కాబట్టి మోకరించి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మన విశ్వాస జీవితంలో చాలా మంది ఎలా ఉంటున్నామో అనే దాని గురించి ఆలోచించుదాం. ప్రియ విశ్వాసి, నీ నటన జీవితం ఇక చాలు.